నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని ర్యాలీ, కొనకుంటే ఊరుకోమని ఎమ్మెల్సీ రమణ. బైన్సా పట్టణంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నిరసన, ఈ శవయాత్ర నిర్వహించి టీఆర్ఎస్ ఆందోళన. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెరాస ఆందోళన, చావు డప్పు కొట్టిన ఎమ్మెల్యే హరిప్రియ. డోర్నకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ర్యాలీ, అహ్మదాబాద్ మోదీ దిష్టిబొమ్మ దగ్నం. ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రోడ్డు మీద పెట్టి శ్రీవారి సేవలను కోటి రూపాయలకు టీటీడీ అమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి సేవలు వెల కట్టలేనివని, ఆ సేవలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. స్వామివారి దర్శనాల టికెట్లు అమ్మి హాస్పిటల్ కట్టాలనే నిర్ణయము సమంజసం కాదని అన్నారు. టీటీడీ అర్చిత సేవలకు కోటి రూపాయలు వెలకట్టడము వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. టీటీడీ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టీటీడీ బోర్డు నవ్వుల పాలైందని తెలిపారు. ఈవో పేరిట ప్రభుత్వమే ఆలయాలలో స్థిర నివాసము ఏర్పరచుకుందని అన్నారు. కలియుగంలో మనందరినీ రక్షించే దేవుడు వెంకటేశ్వర స్వామి వారు. కలియుగంలో ఏదైనా కష్టం వస్తే మన వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుంటాం. అదే సమయంలో వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసుకుని మన జీవితాలను ధన్యం చేసుకోవాలని అనుకుంటాం మనం. కానీ కలి ప్రభావం అనేటువంటిది ఇప్పుడు తిరుపతిలో చాలా ఎక్కువ అవుతోంది. ఇంతకు ముందరే అనేక రకమైనటువంటి వివాదాలలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కీర్తి ప్రతిష్టలు దిగజార్చే రకంగా ఇక్కడ బోర్డు వాళ్ళు కార్యక్రమాలు చేయడంతో మందలించడం జరిగింది. అటువంటి విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చినా సరే ఇంకా పెడచెవిని పెట్టి వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటూ తిరుపతి క్షేత్రానికి మచ్చ వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక అగౌరవపరిచే విధంగా ఒక కార్యక్రమం ఇప్పుడు వీళ్ళు చేపట్టారు. అది పత్రికా పత్రికల ద్వారా కూడా మా దృష్టికి రావడం జరిగింది. అది మొట్టమొదటి ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామి వారిని రోడ్డు మీద పెట్టి వేలంపాట రూపంలో ఆయన యొక్క సేవలని కోటి రూపాయలకి వెలకడుతూ ధార్మికుల మనోభావనకి అసలు ఒక అనైతికతంగా ఒక అదారుణమైనటువంటి చర్య వీళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళ లక్ష్యం ఏమిటి అంటే హాస్పిటల్ కట్టాలని. బాగానే ఉంది, హాస్పిటల్కి ఎవరు విరోధం కాదు. మా ప్రశ్న ఏమిటి అంటే, ప్రొద్దున్న దగ్గర నుంచి రాత్రి వరకు భగవంతుడు జరిగే సేవకి మనం ముఖ్యంగా భక్తితో చేయాల్సినటువంటిది. అటువంటి ఆ సేవలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోటి రూపాయలని వెలగడుగుతున్నారు. ఆ కోటి రూపాయలు వెల కట్టడం అది చాలా తప్పు. దాంతో వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ కూడా మొదలు పెడుతున్నారు, ఒక హాస్పిటల్ కట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు హాస్పిటల్ కట్టాలి అంటే హాస్పిటల్ కట్టడానికి ఆంధ్ర గవర్నమెంట్ ఉంది. ఆంధ్ర గవర్నమెంటులో మనకి ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంత రోగాలతో బాధపడుతూ ఉంటే అసలు మనం ప్రశ్నించవలసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఆ హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, అది ముఖ్యంగా చూడాలి. అది మానేసేసి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాలని టిక్కెట్ల రూపంలో అమ్ముకొని ఆ డబ్బు నుంచి వచ్చిన దాన్ని మనం హాస్పిటల్ కడదామంటే వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నది అందుకు కాదు. వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నటువంటిది వచ్చిన భక్తాదులకి తన యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చిన నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ముత్తోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు మోదీ శవయాత్ర నిర్వహించారు. మోదీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని
కేంద్ర ప్రభుత్వం కొనకుండా మొండి వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. తర్వాత బైన్సా తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. రైతులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బైన్సా ఏఎంసీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు బంధు సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెరాస ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఎమ్మెల్యే హరిప్రియ నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో ఆమె చావుడప్పు కొట్టారు. జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య నాయకులతో కలిసి డాన్స్ చేశారు. ఆమెతో పాటు గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేందరు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. సర్వవిధములా భగవాన్ ఆ మహానుభావుని ప్రయత్నమును వ్యర్థములాయ. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థనకు సారథి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు, ఈనాటి ముఖ్యమంత్రి వారు పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మొదలుపెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా సుమారు 3 కిలోమీటర్లు శివరాత్రి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడం. దీంట్లో మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రంథాలయ చైర్మన్ వీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకులు రైతాంగానికి పెద్దపీట వేసి రైతుని రాజు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో వారు ముందుంటే, మరి ఈనాడు 7 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి కరాఖండికి చెప్పడం అనేది ఒక దారుణమైన పరిస్థితిగా భావించాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి మరి రైతాంగం మొత్తం కూడా గత పాలకులు ఎలాంటి సహాయ సహకారం అందించిన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తాన్ని కూడా వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు. రైతును రాజును చేయాలన్నటువంటి నుంచి జై జవాన్ కాదు, దరదరాలు రాష్ట్రం ఏర్పడి దగ్గర నుంచి సాగునీరిచ్చే కార్యక్రమం
ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం, తర్వాత గతంలో మందు బస్తాల కొరకు ఎంత ఇబ్బందిగా ఉండేది, ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పిండి బస్తాలు మందు బస్తాలు దొరకడం మనం చూస్తా ఉన్నాం. అట్లాగే రైతులకు అవసరం పెట్టుబడి ఇస్తా ఉంది. రైతులకు వారు చేసినటువంటి మరి అప్పు ఏదైతే పంట రుణం ఉందో దాన్ని గతంలో 1 లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత కూడా మరి 1 లక్ష రూపాయల పంట రుణాన్ని మాఫీ చేసే ఆలోచనతోని త్వరలోనే అది కూడా మిగతా కూడా చేసే ఆలోచనతో ఉంది. అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఈ రైతులను ఆదుకునే ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇవన్నీ ఇచ్చి రైతులను ప్రోత్సహించి ఇవాళ లక్షలాది టన్నుల దిగుబడిని సాధించే విధంగా రైతులను ప్రోత్సహించడం జరుగుతా ఉంది. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరి ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా రైతు బంధు ఉందా? ఎక్కడైనా రైతు బీమా ఉందా? ఎక్కడైనా సాగునీటి కొరకు మరి ఇంత ఏర్పాటు చేసిండ్రా? ఇవన్నీ మనం ఆలోచించాలి. కానీ అక్కడ వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఇటువంటి ఏమీ లేవు. కానీ ఇక్కడ మాత్రం మనం కష్టపడి పండించి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన సౌకర్యాలతోని రైతులు పండించిన పంటను కొనమని చెప్పి రైతులు నిర్వీర్యం చేయడానికి, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అందుకే మనం అందరం కూడా ముక్త కంఠంతో మరి బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఖండిస్తూ రైతులను ఆదుకోవాలి. యాసంగిలో పంట ఏదైతే రైతులు పండిస్తా ఉన్నారో దాన్ని తప్పకుండా కొనాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో మార్పు రాని పక్షంలో మరింత ఉధృత. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇచ్చిన పక్కా గృహాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడము దారుణమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. ఒక గృహానికి పల్లెల్లో 10,000 రూపాయలు, పట్టణాల్లో 15,000, కార్పొరేషన్లో 20,000 రూపాయలు వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 1 టైం సెటిల్మెంట్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో ఇచ్చినటువంటి గృహాలు, దాని తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నాన్నగారు ఇచ్చేటువంటి గృహాలు, తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గృహాలు, అలాగే అప్పటి ముఖ్యమంత్రులు జనార్దన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ గారు ఎంతోమంది పోయారు. వాళ్ళందరూ ఇచ్చినటువంటి గృహాలని 1 టైం సెటిల్మెంట్ కింద ఈరోజు 10,000, 20,000, 30,000, 40,000 రూపాయలు కట్టమని చెప్పి ఒక జీవో పాస్ చేసి బలవంతంగా ఎప్పుడో కట్టినటువంటి ఇళ్ళని సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడు వసూలు చేయడం చాలా దారుణం. అదే బ్యాంక్ రుణం రావాలంటే అంత తేలికనా? ఎవరో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ పెట్టాలా? అదేమి లేకుండా మీకు మేము పట్ట ఏం ఇచ్చేది? పొజిషన్ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేశారు. ఆ రోజు రామారావు గారు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడే పొజిషన్ ఇచ్చేశారు. ఆ పొజిషన్ తీసుకొనే మనకి హౌసింగ్ వాళ్ళు ఆ యొక్క ఇళ్ళని మంజూరు చేశారు. మళ్ళీ వీళ్ళు అది ఇస్తారంట, అది తీసుకోపోయి బ్యాంకులో పెడతాంట, 1 లక్ష రూపాయలు అప్పు వస్తుందంట. ఏమైనా వాలంటీర్లు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది మీకు తెలియజేస్తున్నా, మీరు ఏదో గవర్నమెంట్ మెడ మీద కత్తి పెట్టి ప్రజలకి చెప్పని చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, మీ తప్పని మేము చెప్పడంలే. మీరు ఆలోచించండి, బ్యాంకు నుంచి రుణం రావడం అంత సులువా? సిద్దిపేట జిల్లా చేరియాల మండలము అర్జున్పట్ల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ రోజు షర్మిల పుట్టినరోజు కావడంతో గ్రామ శాఖ అధ్యక్షుడు చోటెమియా జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇందుర్తి వెంకట్రెడ్డి పాల్గొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ అన్నదానం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వము విఫలమైందని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి మండలానికి ఒక కంపెనీ పెట్టి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు మంజుల, వసంత పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం.
ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారి బర్త్డే సందర్భంగా మారుమూల గ్రామం అయినటువంటి కుగ్రామం అయినటువంటి చేర్యాల మండలంలోని అర్జునపట్ల గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జెండా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. తద్వారా షర్మిలక్క గారి బర్త్డేని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని గ్రామ ప్రజల కోరిక మేరకు, మా అందరి కోరిక మేరకు ఇక్కడ అక్కగారి కేకుని కట్ చేస్తూ ఇక్కడ సెలబ్రేట్ కూడా చేసుకుంటాం. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని షర్మిల గారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇంకా ఇక పోతే రాజకీయాలకు వస్తే మనం ఉన్నటువంటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పరిపాలన చేస్తున్నది. మన ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నారు. 60 మంది ఎమ్మెల్యేలు అన్ఫిట్, వాళ్ళంతా దేశద్రోహానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ లోపలేసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించినటువంటి 60 మంది ఎమ్మెల్యేలని వెంటనే బర్తరఫ్ చేయాలి ప్రభుత్వం నుంచి. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రికే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు ఇవ్వాలి, వెంటనే వాటిని భర్తీ చేయాలి. ఇప్పుడు కొత్తగా కొన్ని ఫ్యాక్టరీస్, ప్రతి మండలంలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. కనీసం ఒక 500 మందితోటి ప్రతి మండలానికి ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ మండలం బాగుపడుతుంది అనేది మా వైఎస్ఆర్ షర్మిల గారి ఆలోచన. కాబట్టి ఆమె ఆలోచన ప్రకారం ప్రతి మండలంలో ఒక 500 మందికి తక్కువకుండా ఎంప్లాయ్మెంట్ కలగాలని, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయడానికి మా పార్టీ మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో యాసంగి వడ్ల కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ పాల్గొన్నారు. వడ్లు కొనుగోలు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ బాలునాయక్, మున్సిపాలిటీ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగము, జెడ్పీటీసీ సభ్యురాలు కమలపాటి, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిరసనగా రైతు వ్యతిరేక కార్యక్రమం మైక్ లేదు లేదని గట్టి మాట దయచేసి మిమ్మల్ని తొందరనే ముగిస్తాం. ఎందుకంటే అని అంతే ఒక గంటగారు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రం, పట్టణ కేంద్రం, ప్రతి గ్రామంలో కూడా నిరసనగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ తగలబెట్టి సాగు తప్పు కొట్టి నిరసన తెలియజేస్తుంది. నిరసన ఎందుకంటే ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా 160-170 మందికి అన్నం పెడుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే అందరికి పని దొరుకుతుంది, అందరూ సుభిక్షంగా ఉంటారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండలము కడవెండి గ్రామము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొడకండ్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటిపల్లి రమేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దేవరుప్పల మండలము ప్రధాన చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయాకరు, సుందర్రామ్ రెడ్డి, మల్లేష్, హనుమంతు, చింత రవి పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్డే మహేష్ ఎడుగా మహేష్ మహబూబ్ నగర్ జిల్లా మహబూబాబాద్ మండలంలో బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ పోరాటం ఆపమని, అంతం కాదిది ఆరంభం మాత్రమే అని అన్నారు. కేంద్రం దిగి రాకపోతే 2023 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ కమక్తం శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భిక్షపతి, పార్టీ నాయకులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిరసనగా అహ్మదాబాద్ మండలంలో మరి మా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నాయకత్వాన పిలుపు మేరకు, కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ నుండి మేము చాలా తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతుల పట్టినటువంటి తక్షణమే మద్దతు ధర కూడా 3,000 వరకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. లేకలేక వర్షాలు పడ్డప్పుడు ఒడ్లు పండిస్తున్నాము. మన దగ్గర ముఖ్యంగా పండేది చెరువు కింద, కోత కింద మరి యాసంగి పండేది దొడ్డు రకాలు. ఆ ఒడ్లు ముఖ్యంగా మన దగ్గర బాయిల్ రైసే మన దగ్గర తీసుకుంటారు, సన్న రకాలు తీసుకోరు. కానీ మన కేంద్ర ప్రభుత్వము ఈ ఒడ్లని బాయిల్ రైస్ మా దగ్గర వద్దు, ఓన్లీ రా రైసే తీసుకుంటాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం మేరకు మహబూబ్ నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలో చాకలి వాగ్గేయకారుడు సంత్ కాడ్గే బాబా 65వ వర్ధంతిని PACS డైరెక్టర్ జంగాల్ల వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సామాజిక ఉద్యమకారుడైన బాబా బ్రిటిష్ కాలంలోనే గ్రామాల పరిశుభ్రత కోసము పరితపించిన త్యాగ జీవని ఆయన అన్నారు. తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన మహోన్నతుడని గుర్తు చేశాడు. సంత్ కాడ్గే బాబా నాటి నుండి నేటి తరం వరకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గండిన్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, వెంకటయ్య, మాసయ్య, సిరాజ్ పాల్గొన్నారు. జనాలను ఎలా కాపాడతాడు అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇంట్లో మనం ఆలోచన చేయాల్సిన విషయం మరి వాస్తవమైన మనమే వైపుకుంటాం, మనమే ఏమి చేస్తాం, మనమే కానీ అక్కడ చాలా ప్రయత్నాలు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులై సామాజిక స్పృహ కలిగి ఉండి తన తోటి వారిని కూడా చైతన్యపరిచి ఆర్థిక విధంగా తోడ్పడాలని కోరడం జరిగింది. ఆయన మనం కూడా అదే విధంగా ఆయన మాటలను స్ఫూర్తి ఆ విధంగా మనం ఏంటంటే వాస్తవాన్ని గ్రహించాలి. ఏదో మనం శాస్త్రీయ పద్ధతి లోపల సైన్స్ కూడా మనం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్నారనే సమాచారంతో ఓ పాన్ షాప్ని పోలీసులు తనిఖీ చేశారు. షాప్లో గుట్కాలు తక్కువగా దొరికాయి. దీంతో షాప్ యాజమానిని ప్రశ్నించారు. పాన్ షాప్ యాజమాని ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ భారీ ఎత్తున సంచుల్లో నింపి ఉన్న గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం మొండగా పెట్టారు బాబులు మీకు పద్ధతి నేర్పినాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని ర్యాలీ, కొనకుంటే ఊరుకోమని ఎమ్మెల్సీ రమణ. బైన్సా పట్టణంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నిరసన, ఈ శవయాత్ర నిర్వహించి టీఆర్ఎస్ ఆందోళన. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెరాస ఆందోళన, చావు డప్పు కొట్టిన ఎమ్మెల్యే హరిప్రియ. డోర్నకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ర్యాలీ, అహ్మదాబాద్ మోదీ దిష్టిబొమ్మ దగ్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.